మార్గాని భరత్ గారు ఉన్నారు, రాజమండ్రి ఎంపీ. భరత్ గారు, మొత్తం 3,200 కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు సిఐడి వర్గాలు. నెక్స్ట్ టార్గెట్ జగనే అని చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏదో ఒక ఫ్యాబ్రికేటెడ్, ఒక ఆర్కెస్ట్రేటెడ్ వ్యవహారం చేస్తున్నాం. నేను కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందు పెడతాను. నేను చెప్పండి, దాన్ని బట్టి మీరే నాకు చెప్పండి. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ టైంలో మీరు చూస్తే, మీరు లిక్కర్ సేల్స్ చూస్తే డబ్బు రూపాయన 16,900 కోట్ల రూపాయలు సేల్స్ వచ్చినాయండి. ఓకే, ఆ టైంలో లిక్కర్ కేసెస్ అమ్మి చూస్తే 6,60,00,000 కేసులు అమ్మాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రభుత్వం మధ్య షాప్ అప్పుడు మీరు లిక్కర్ సేల్స్ చూస్తే 24,700 కోట్లు సేల్స్. అంటే మీరు వేరియేషన్ చూస్తే ఇక్కడ ఏమో సేల్స్ చూస్తే 4,44,00,000 కేసులు సేల్ అయింది. ఇక్కడేమో కేసులేమో బాటిల్స్ తక్కువ, గవర్నమెంట్ కి వచ్చిన ఆదాయం ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో బాటిల్స్ ఎక్కువ అమ్మారు, కానీ ఆదాయం వచ్చింది తక్కువ వచ్చింది. ఇప్పుడు స్కామ్ ఎవరిదంటారు నాకు తెలియదు అడుగుతుంటే. స్కామ్ ఎవరు చేసినట్టు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ లో, ఆయన 5 సంవత్సరాల టెన్యూర్ లో 14 నుంచి 19 దాకా 16,900 కోట్ల రూపాయలు సేల్స్ మటుకే వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో సేల్స్ 24,700 కోట్లు. కానీ అంటే ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది కదా భరత్ గారు, ఇప్పుడు ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది కదా ప్రతి సంవత్సరం సేల్. ఎక్కడైనా మీరు చెప్పింది బాగుంది, మీరు దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు కేసులు, ఇప్పుడు లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి కదండి, ఒక్కొక్క కేసుకి 24 బాటిల్స్ 40 ఎన్నో వస్తాయి, నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6,60,00,000 కేసులు అమ్మారు. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేసులు ఏదైతే లిక్కర్ బాటిల్స్ ఉన్నాయో అవి 4,44,00,000 కేసులు అమ్మారు. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో లిక్కర్ బాటిల్ సేల్స్ తగ్గినాయి, కానీ ఆదాయం పెరిగింది. ఇక్కడ మీకు లాజిక్ మీకు అర్థమైతే క్లియర్ గా ఇది ప్రభుత్వ ఖజానాకి రెవెన్యూ తీసుకొచ్చాం మా టైంలో. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు జనరల్ గా లిక్కర్ బాటిల్స్ ఎక్కువ అమ్మితే ఆదాయం పెరగాల తగ్గుతుందండి? నాకు తెలియదు, అడుగుతాను. ఒకటి చెప్పండి, ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఆదాయం తగ్గుతుంది చెప్పమంటారా? మీ సమయంలో తక్కువ ఎందుకు అమ్మారు? లిక్కర్ కేసులు తక్కువ ఎందుకు అమ్ముడు పోయాయి? మా పాలసీ అది, ప్రభుత్వ పాలసీ అది. మద్యపాన నియంత్రణ చేస్తామన్నాము, మద్యపాన నియంత్రణ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ లిక్కర్ షాప్స్ నంబర్ తగ్గిస్తా ఉన్నాం. ఇప్పుడు మా గవర్నమెంట్ పాలసీ ఏంటి? మద్యపాన పూర్తిగా నిషేధం అని చెప్పారు. యాక్చువల్ అయితే పూర్తిగా నిషేధం అని చెప్పారు మేనిఫెస్టోలో. పూర్తిగా నిషేధం అని కాదు కానీ అండి, మద్యపాన దాన్ని ఏమంటారు, తగ్గించి దాన్ని ఏమంటారు, నియంత్రణ. మద్యపాన నియంత్రణ చేసుకుంటూ వస్తామని చెప్పినాం. మీరు మేనిఫెస్టోలో కూడా ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్ ను పెడతాం. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు తేడా చూస్తే, ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా ఒకటి చెప్పండి నాకు. మీరు ఏ ఊరండి? మీరు ఆంధ్రాలో ఉంటారా హైదరాబాద్ లో ఉన్నామండి. మీరు ఆంధ్రాలో ఉంటే ప్రతి వీధికి ఒక బెల్ట్ షాపులు ఉన్నాయి. మీరు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మీరు వాట్సాప్ లో మెసేజ్ పెడితే డోర్ డెలివరీ ఇస్తున్నారు. మీరు పర్మిట్ రూమ్లు, అనాథరైజ్డ్ పర్మిట్ రూమ్లు, అంటే బార్ల కన్నా దారుణంగా ఉంటున్నాయి వైన్ షాపుల దగ్గర. రోడ్ల మీద తాగి పడిపోతా ఉన్నారు. ఇప్పుడు అంత బెచ్చల్లిబెడితనంతో లిక్కర్ తాగిపిస్తా ఉన్నారు. కానీ మా టెన్యూర్ లో గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ ఉన్నాయి. మద్యపానం అనేది నియంత్రణ చేస్తా ఉన్నాం. సో చెప్పండి. ఒక ఆరోపణ ఏంటంటే, ప్రధానంగా మీరు ప్రముఖ బ్రాండ్స్ పెట్టలేదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీకు ముడుపులు ఇచ్చిన బ్రాండ్స్ ను మాత్రమే అమ్మారు. దానివల్ల కల్తీ మద్యం దాగి చాలా మంది చనిపోయినారు, చాలా మరణాలు సంభవించాయి. ఎస్పెషల్లీ కరోనా సమయంలో చాలా మంది శానిటైజర్స్ కూడా ఆ రేట్లు తట్టుకోలేక శానిటైజర్ దాగి చనిపోయిన సందర్భం ఉందని కూడా టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆరోపణలు ఎన్నైనా చేయించండి, నేను ఒకటి చెప్తాను భరత్ గారు. ఇప్పుడు
తెలుగుదేశం హయాంలో 2014 నుంచి 19 దాకా వాళ్ళు ఏదైతే డిస్టిలరీలకు పర్మిషన్స్ ఇచ్చారో అవే డిస్టిలరీలకి మేము ఆర్డర్లు ఇచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చింది. మేము ప్రత్యేకించి 19 నుంచి 24 టైంలో కొత్త డిస్టిలరీలు పర్మిషన్లు ఇచ్చినాయే లేవు. ఇప్పుడు వాళ్ళ సోకాల్డ్ నేను ఇక్కడ కూడా ఇంకొక స్కామ్ కూడా చెప్తాను మీకు. 2014 నుంచి 19 దాకా మీరు చూస్తే ఇప్పుడు వాళ్ళు ప్రివిలేజ్ ట్యాక్స్ అని ఒక ట్యాక్స్ ఉందండి. వాళ్ళు కేబినెట్ ఆమోదించారు. వాళ్ళ కేబినెట్ ఆమోదించి ఆ ప్రివిలేజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది సంవత్సరానికి 1,300 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గడ్డి కొట్టారు. అప్పుడు ఇవన్నీ ఎవరికి చేశారండి? ఎవరికి బెనిఫిట్ చేశారు? ఆ బార్లకి, ఆ డిస్టిలరీలకి బెనిఫిట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆర్డర్స్ ఎవరికి ఇచ్చేవారు? ఎవరైతే వాళ్ళు హ్యాండ్ పిక్డ్ కొంతమంది బినామీ డిస్టిలరీలు ఉన్నాయి, ఆ బినామీ డిస్టిలరీకి మెజారిటీ ఆర్డర్స్ ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ చేశారనమాట. అంటే 1,300 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ట్యాక్స్ అంటే ఒక ఫీ ఉందండి. దాన్ని ఎత్తేసారు. ఎత్తేయడం వల్ల ఏమైందంటే 5 సంవత్సరాల్లో 1,300 కోట్ల రూపాయల సంవత్సరానికి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఏంటంటే 5 సంవత్సరాలకి 5,000 కోట్లు పైమాటే. ఇప్పుడు దీని నిమిత్తమే లాస్ట్ టైం యాంటీ కరప్షన్ బ్యూరో అప్పుడు కేసు నమోదు చేశారు. నమోదు చేసే ఎక్సైజ్ కమిషనర్ ని, అదే విధంగా ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ అనుకో, ఆయన A2 కింద, చంద్రబాబు నాయుడు గారి A3 కింద అప్పుడు కేసు క్లియర్ గా ఎవిడెన్స్. ఇప్పుడు ప్రివిలేజ్ ట్యాక్స్ ఏదైతే మీరు ప్రివిలేజ్ ఫీ ఉందో అది ఎందుకు తగ్గించారో అని అడుగుతున్నా. కేబినెట్ ఆమోదించింది, ఎందుకు చేయాలా? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎందుకు తగ్గించాలా? ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఎదురుగుండా ఉన్నాయి. దీని